తాగునీళ్లకు జనాలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని సీఎం రేవంత్ అన్నతో నట్టుగా మంత్రులు లీడర్లంతా చెప్తున్నారు కానీ మోక మీద మాత్రం కథ వేరే ఉంటున్నది. జనాలకు తాగునీళ్ళ కోసానికి అరిగోస పడుతున్నారు. పట్నంలో వాటర్ ట్యాంక్ బుక్ చేసుకుంటే జర ఎన్కో ముందు తెచ్చి వస్తున్నారు కానీ పల్లెళ్ళ పరిస్థితి మాత్రం చాలా ఇబ్బందే ఉన్నదిలా. పాపం తాగునీళ్ళ కోసానికి సుతం ఇగో గిట్ల రోడ్డు ఎక్కాల్సి వస్తున్నది వీళ్ళకి. తాగునీళ్ళు అత్తలేవని అధికారులకు చెప్పినా ఎవ్వరు పట్టించుకుంటలేరని ఆఖరికి ఇట్లా ఖాళీ బిందెలతోని ధర్నాకు దిగిర్రు. నాగర్ కర్నూలు జిల్లా నవాబుపేట మండలం రుక్కంపల్లిలా 3 నెలల సంది తాగునీళ్లు రాక మస్తు ఇబ్బందులు పడుతున్నారట. మేమేమన్నా రోడ్లు వేయమంటున్నామా, ఇంకేమన్నా అభివృద్ధి పనులు చేయమంటున్నామా, కనీసానికి తాగునీళ్ళు కూడా ఇయ్యరా అని ప్రశ్నిస్తున్నారు అక్కడి జనాలు. వర్షాలు పడి నీళ్లు రావాలంటే ఇంకో 2 నెలలు కావాలి. అప్పటిదాకా మా పరిస్థితి గిట్లనే ఉంటదా? ఇప్పటికైనా మాకు నీళ్ళిచ్చే ఉపాయం చేయు అని అక్కడి జనాలు డిమాండ్ చేస్తున్నారు. గిదిట్లుంటే గిది చూడురి. చూస్తున్న రానుల్లా నీళ్లు వృధాగా పోవద్దని ఈ పిట్ట నల్లని ఎట్లా తిప్పుతున్నదో దాని దూప తీర్చుకునేందుకు కొన్ని నీళ్లు చాలుతాయి కాబట్టి నల్లని మెల్లగా తిప్పుతున్నది. నీళ్లను కాపాడాలని ఈ పిట్టకున్న సోయి కూడా చాలా మంది మనుషులకు లేదనుకుంటా కమెంట్లు పెట్టుకుంటా మరి ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనికి ఉన్న తెలివిని చూసన్నా కొంతమంది బుద్ధి తెచ్చుకుంటారని అంటున్నారు ప్రకృతి ప్రేమికులు. ఈ సృష్టిలో ఉన్న చాలా జీవరాశులు మనకెన్నో విషయాలు నేర్పిస్తాయి కాబట్టి వాటిని చూసి నేర్చుకోవాలని అంటున్నారు.